నమస్తే నో మేమైతే ఈ రోజు వేరే ఊరికి వెళ్ళి చెత్త అంతా క్లీన్ చేస్తున్నాం. నేను మీ విష్ణువర్ధన్ పొద్దున్నే లేస్తానే నేనైతే హీటర్ వేసి నీళ్ళు అయితే కాగిన తర్వాత స్నానం అయితే చేసేసిన. ఈ రోజు టిఫిన్ అయితే ఈయన దోశ తెచ్చుకున్నా. దోశ తింటంటే ఈయన బలుంది మామ దోశ అయితే. అలా దోశ తినేసి ఈయన రెడీ అయ్యి కాలేజ్కి అయితే బయలుదేరి నేను ఏమున్నామో ఆయన అందగాన్ని అలా బైక్ స్టార్ట్ చేసుకొని కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ చూస్తే అంతా బయట ఉన్నారు. ఏమబ్బా బయట ఉన్నారంతా అని మళ్ళీ సార్ని అడిగితే, ఏం సార్ బయట ఉన్నారంతా అని అడిగితే, ఈ రోజు ఎన్ఎన్ఎంసీ ప్రోగ్రామ్ ఉందిరా, మనం ఏదో ఒక ఊరిని ఎంచుకొని ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరంతా శుభ్రతం చేయాలా అని చెప్పినాడు. సార్ వాళ్ళు అయితే వెళ్ళడానికి ఆటోలు మాట్లాడినారు. మేమైతే అందరం ఆటోలు ఎక్కేసినాం. వీడు చూడండి ఫుల్ టిప్ టాప్ గా వచ్చినాడు. ఎంత టిప్ టాప్ గా వచ్చినా ఆడైతే గుద్ద మూసుకొని పని చేయాలా. పుట్టపర్తి దగ్గర ఉన్న కర్ణాటక నాగపల్లి దగ్గరికి అయితే వచ్చేసినాం. రాగానే అందరినీ మందిరంలో అయితే కూర్చోబెట్టినాడు సారు. మీరందరూ చూసే ఉంటారు. ఇక్కడ ఉన్నది పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా గారు. ఇక్కడైతే సాయిబాబా వారి అమ్మగారు ఈశ్వరమ్మ గారు. మా ఫ్రెండ్ గారు చూడండి నేను వీడియో తీస్తుంటే మొగం అయితే దాచిపెట్టుకుంటున్నాడు. నిజంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈడైతే రుపుకున్నట్లున్నాడు కదా. బయటికి రాగానే పని అయితే స్టార్ట్ చేసాం. ఊరంతా క్లీన్ చేయాలి ఈ రోజు. వానెక్క వనాలి గడ్డి బీకుతుంటే సీఎంలు అయితే సన్నగుట్లే ఫ్రెండ్స్. వీడు చూడండి ఫోటోల కోసం వచ్చి గడ్డి అయితే పట్టుకుంటున్నాడు. వానికి కూడా సీఎంలు అయితే కొత్త చెక్కేసాయి. మేమైతే ఎవరికి వాళ్ళు పనులు అయితే అన్ని బాగా నీట్ గా చేస్తున్నాం. వానెక్క వనాలి ఈ కోదినా కొడుకైతే చూడండి ఫ్రెండ్స్. మేమందరం పని చేస్తుంటే వీడు వెళ్ళి మెకానిక్ కన్నుతో అయితే అరువులు పెట్టుకున్నాడు. బిట్టుగాడు నీళ్ళు అవుతుంటే మా ఫ్రెండ్స్ చూడండి పాపం ఏం చేశారో. ఎక్క వనాలి నా కొడుకులు చూడండి మా వాయిని ఎక్క నీళ్ళకి వచ్చి కుళాయి దిగినారు. పని అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం అయితే అయ్యింది. మాకైతే పప్పు అన్నం పెట్టారు మామ. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఫుల్ గా కడుపు నుండి అయితే లాగిచ్చేసిన. అలా అందరం తినేసి కాలేజ్ దగ్గరికి అయితే వచ్చాం. కాలేజ్ దగ్గర కొద్దిసేపు ఉండి ఇంటికి అయితే వచ్చేసా.